ఉరుకుతుంది బండి లిటరలీ చాలా విత్ ఇన్ నో టైం ఉరుకుతుంది బండిది. అండ్ దీని అసలు చాలా ఫీచర్స్ ఉన్నాయి మీకు, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వగేరా వగేరా. నేను ఇంకొంచెం బ్రేక్ ఫీడ్బ్యాక్ బాగుంటుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చేది మజా దీంతో అయితే. సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అయితే చాలా ఎక్సైటింగ్ డే ఉండబోతుంది. ఈరోజు యాక్చువల్లీ కొంచెం డిబేటబుల్ టాపిక్, మీరు ఆల్రెడీ టైటిల్ కూడా చూసేస్తుంటారు. అసలు మీ ఈరోజు నేను ఆ బండిని నడిపి నేను మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను. అసలు దాని ఫీల్ ఏంటి, అది ఎందుకు అంత ఎక్స్పెన్సివ్, ఆ బండి ఏంటి మొత్తం చూపిస్తా, మొత్తం రివ్యూ తీద్దాం ప్రాపర్గా. ఈరోజు చాలా సేపు ఉండబోతుంది ఆ బండి మనతోటి, ఫుల్ ఛార్జ్ ఉంటుంది. సో కొంచెం మైక్ అయితే డిస్టర్బెన్స్ ఉండొచ్చు, మైక్ తీసుకురావడం మర్చిపోయా. సో ఈరోజు సీన్ ఏంటో చెప్తా. సో ఇప్పుడైతే నా కార్ లో యాక్చువల్గా అది హెడ్ లైట్ ది బల్బు పోయింది అనమాట. నాకు తెలిసిన స్టోరే, మా మామ వాళ్ళదే. సో మినిస్టర్స్ రోడ్ లో ఉంటది అనమాట ఆర్యా కార్స్ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే హెడ్ లైట్ బల్బ్స్ కూడా మార్పిచ్చేసుకుందాం. దాంతో పాటు నాది చూడండి, అక్కడ ఉన్న ఏదైతే ఈ జెడ్ బ్లాక్ దిస్ థింగ్ ఉంది కదా, దాన్ని ఏమంటారు, మెష్. ఆ మెష్ ఇటుది పోయింది, నా దగ్గర ఉండాల్సింది. సో ఇప్పుడైతే మనము ఈ మెష్ అండ్ ది హెడ్ లైట్ రెండు మార్పించుకోవడానికి వెళ్తున్నాము. ఫస్ట్ వెళ్ళేసి అయితే మీకు ఇది బల్బ్ అవన్నీ మార్పించి చూపిస్తా. ఇన్ కేస్ మీలో ఎవరైనా మీ కార్స్ కి ఏమైనా చేయించుకోవాలి, టిన్స్ చేయించుకోవాలి, ఏమైనా చేయించుకోవాలంటే ఇది పేడ్ ప్రమోషన్ అయితే కాదు, మా మామ వాళ్ళదే. నేను అక్కడే చేయించుకుంటా. నేను అందుకని మీకు చెప్తున్నా, ఆర్యా వర్క్ షాప్స్ అనేసి రోడ్ లో ఉంది, నేను చూపిస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మీకు ఏమైనా కావాలి అంటే సామాన్లు అక్కడ నుంచి కార్వి తీసుకోవచ్చు. అండ్ డిస్కౌంట్ థింగ్ అయితే నేను మాట్లాడి చూస్తా మా మామ వాళ్ళతో. ఇన్ కేస్ ఓకే డిస్కౌంట్ చేద్దాం, ఇట్లా మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తారు అంటే మీరు నా పేరు వాడేసి అక్కడ ఎంత డిస్కౌంట్ ఇస్తారో అవేమి తెలియదు మనకి, వెళ్ళి నా పేరు అయితే వాడండి. ఏమైనా డిస్కౌంట్ రాగలితే నేను చెప్తా మీకు. చాలా ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే బయట నుంచి ఎవరైనా చూస్తా ఉంటే ఏమో నచ్చదు. సో ఆ టిన్స్ ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్. ఇట్లా నాకు లోపలంతా డార్క్ ఉండాలి. నేను బయట చూడొచ్చు కానీ లోపల చూడకూడదు, అలా ఉండడం ఇష్టం. దానికి మనం ఏది చాలా మంది అంటారు జెడ్ బ్లాక్ టింట్ అట్లా ఏమైనా వేసుకోండి అని చెప్పేసి. టింట్ వేసుకోవచ్చు కానీ పోలీస్ ఫైన్ అదంతా, ఇదంతా ఏముంది తీసేసి పెట్టచ్చు, పోలీసులు చెప్పొచ్చు ఇది అనేసి. సో అదే సీన్. సో ఇటు వెలగట్లేదు, ఇటు వస్తుంది అనమాట. కానీ ఇది కూడా బ్లింక్ అవుతుంది, సో ఇది కూడా చేంజ్ చేయాలి. సో బాయ్స్, ఇదనమాట మన బల్బ్. అండ్ ఇది చూసారా బ్రేడెడ్ కేబుల్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఇట్లా బ్రేడెడ్ కేబుల్ తీసుకోండి, ఈజీగా తెగదు అనమాట. సో బేసిక్గా ఇది అవుట్ అయిపోయింది. బాయ్స్ ఇప్పుడు మనం వేసే బల్బ్స్ వచ్చేసి ఈ బ్రాండ్వి. దానికైతే క్రేజీ ఉంది దీనికి, రిలే అండ్ ఆల్. రిలేనే అనుకుంటున్నాం, మోస్ట్లీ రిలేనో కాదో నాకు కూడా తెలియదు. బట్ దీనికి కూడా ఫ్యాన్ అండ్ ఆల్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో బ్రేడెడ్ కేబుల్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. దీనికి 2 years వారంటీ కూడా ఉంది. 240 watts అంట. సో బాయ్స్ ఇదేమన్నది, ఇక్కడికి రండి, నేను మిగతాది కార్లో చెప్తా. బేసిక్గా ఇదే ఆర్యా కార్ డెకార్స్. సో గైస్ మనం తీసుకుంది వచ్చేసి మోటో గేర్ వాళ్ళది 240 watts, 30,000 lumens అండ్ 6,000 kelvins. 2 years వారంటీ కూడా ఉంది దీనికి. ఎంఆర్పి వచ్చేసి సమ్ 13,000 12,000 సంథింగ్ ఉంది. బట్ సో నాకైతే మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి, మా మామ వాళ్ళే కాబట్టి నాకైతే తక్కువలోనే వచ్చింది ఆఫ్ కోర్స్. కానీ అది ఎంతకు వచ్చింది అదంతా నేను చెప్పలేను, బికాస్ నాకు వచ్చే ప్రైసింగ్ వేరు ఉంటుంది, మళ్ళీ మీకు వచ్చే ప్రైసింగ్ వేరు ఉంటుంది. అండ్ నేను వాళ్ళతో మాట్లాడైతే పెట్టాను, మీరు ఇన్ కేస్ అక్కడికి వెళ్ళి నా పేరు చెప్తే యుల్ గెట్ ఎ గుడ్ డిస్కౌంట్. ఎంత అనేది అయితే స్పెసిఫిక్ గా చెప్పలేదు, డిపెండ్స్ ఆన్ మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీరు ఏమేమి చెప్పేస్తున్నారు కార్ కి, దాన్ని బట్టి వాళ్ళు ఎంత వాళ్ళు అయితే అంత డిస్కౌంట్ అయితే చేపిస్తా అని చెప్పారు. సో ఇన్ కేస్ మీ కార్ కి ఏం కావాలని, ఏం చేయించుకోవాలని గైస్ కెన్ గో దేర్ అండ్ గెట్ యువర్ స్టఫ్ డన్. పేరు చెప్పండి, యుల్ గెట్ సమ్ గుడ్ డిస్కౌంట్ కూడా. సో నా కార్ కి టిన్స్ ఉన్నాయి అండ్ ఇవి కూడా ఇప్పించేసాను. సో దీస్ ఆర్ ఆల్సో బ్రాండ్ న్యూ. మొత్తం ఆల్ సైడ్స్ అయిపోయింది, అదంతా కూడా అయిపోయింది అండ్ లైట్స్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం యాక్చువల్లీ నేను ఇంకొక దగ్గరికి వెళ్తున్నాను, దాని ఏంటి ప్లేస్ అదంతా రివీల్ చేయలేను యాజ్ ఆఫ్ నౌ, ఇంకా డీల్ అవుతుంది. సో అక్కడ వచ్చేసి మన బైక్ వ్రాప్స్, పీపీఎఫ్ కార్ బైక్స్, పీపీఎఫ్ డీటెయిలింగ్ స్టోర్ లాగా. అదేం డీటెయిలింగ్ స్టోర్ అదంతా ఇన్ కేస్ డీల్ అదంతా కూడా అయిందంటే నేను మీకు చూపిస్తా. సో దానికి కూడా వెళ్ళేసి నా బైక్ కి పీపీఎఫ్ థింగ్స్ అండ్ ఆల్ కొంచెం కొలాబ్ ది మాట్లాడేది ఉంది. సో గైస్ మనం వేయించిన మార్నింగ్ లైట్స్ ఇవ్వండి ఇది. సో వితౌట్ లైట్స్, విత్ లైట్స్. ఇది ఇంకా లో బీమ్ లోనే ఇంత హై వస్తుంది. సో హై బీమ్ వేస్తే ఇది హై బీమ్ బల్బ్స్ యాక్చువల్లీ పాతయే, కానీ లో బీమ్ వచ్చి కొత్తవి అండ్ దే ఆర్ ఫెంటాస్టిక్. మొత్తం రోడ్ క్లియర్ కనిపిస్తుంది, మన పాటల్స్ గీటల్స్ ఇవన్నీ. బట్ యా నైట్ కూడా మీకు ఒకసారి చూపించేద్దాం అనేసి చూపిస్తున్నాను అనమాట. సో గైస్ దిస్ ఇస్ అ బైక్ మనం ఈరోజు నడపబోయేది అల్ట్రావైలెట్ F77 Mark II. ఇది టాప్ ఎండ్ వేరియంట్, రీకాన్ వర్షన్ అంట. రేంజ్ వచ్చేసి దీని ఆల్మోస్ట్ 360 320 సంథింగ్ ఉంది. ఇప్పుడైతే 80% ఛార్జ్డ్ ఉంది అనమాట. మనం ఒకసారి చెక్ చేద్దాం నడిపేటప్పుడు ఎంత రియల్ వరల్డ్ లో కూడా రేంజ్ వస్తుంది అంతా. అసలు మొత్తం ఒక ఫైటర్ జెట్ లా ఉంది ఇదైతే. బేసిక్ గా దీని ఇన్స్పిరేషన్ కూడా ఫైటర్ జెట్. యూ కెన్ సీ దీస్ లైట్స్.
సో 80 రేంజ్ ఉంది మనకి. ఈరోజు మొత్తం డే ఆల్మోస్ట్ మనతో ఉండబోతుంది ఇది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. రైడింగ్ అండ్ ఎలక్ట్రిక్ మాట్లాడుకుందాం దీని గురించి చాలా. సో రీజన్ 6 లో ఉంది ప్రస్తుతానికి. బ్రేక్ లాంగ్ ప్రెస్, ఇది కూడా లాంగ్ ప్రెస్ చేస్తే సో బైక్ ఈజ్ ఆన్. సో బైక్ ఈజ్ ఇన్ బెలాస్టిక్ మోడ్స్ చేంజ్ చేయాలంటే కూడా జస్ట్ ఇదే గ్లైడ్, కాంబాట్. సో గ్లైడ్ ఈస్ ద లీస్ట్ పవర్, కాంబాట్ కొంచెం మిడ్ పవర్, బెలాస్టిక్ ఈస్ ద ఫాస్టెస్ట్. ఆహా జస్ట్ నడుపు నేనట్టు కూడా తెలియట్లేదు. సో దీనికి క్లచ్ లేదు అండ్ బ్యాక్ బ్రేక్ కూడా నాకు ఎందుకో ఇక్కడ ఇచ్చుంటే బాగుంది అనిపించింది బ్యాక్ బ్రేక్. కానీ వీళ్ళు ఏం చేశారంటే బ్యాక్ బ్రేక్ ఇచ్చే బదులు మనకి బ్యాక్ బ్రేక్ మన బైక్స్ కి జనరల్ గా ఎక్కడ ఉంటుంది, కింద రేర్ లో కదా, సో అక్కడ ఇచ్చాడు. మోర్ లైక్ దీన్ని కొంచెం బైక్ లా పోర్ట్రే చేయాలని అలానే ఇచ్చాడు. అండ్ ఇప్పుడు మనం పెట్టిన మోడ్ లో రేంజ్ 211 చూపిస్తుంది, 80లో ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బ్రేకింగ్ కూడా అన్ని చెక్ చేద్దాం ఒకసారి. సో గైస్ ఇదైతే మనతోటి ఈరోజు డే అంతా ఉండబోతుంది కాబట్టి దీని అయితే ప్రస్తుతానికి నేను ఫుల్ బలిస్టిక్ మోడ్ లోనే నడుపుతున్నా. సో బలిస్టిక్ మోడ్ లో ఎంత చూపిస్తుంది అంటే 148 చూపిస్తుంది రేంజ్. కానీ మజా, ఆహా చూడండి, పికప్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో దీని టార్క్ వచ్చేసి 100 Newton meters ఆఫ్ టార్క్. ఇమాజిన్ దిస్ బైక్ ప్రొడ్యూసెస్ 100 Nm ఆఫ్ టార్క్ అండ్ 40 bhp. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 4,60,000 పడుతుంది అంట ఇప్పుడు ఆన్ రోడ్. కానీ దీనిలో బ్లాక్ కలర్ కావాలంటే 480 పడుతుంది. కలర్ బట్టి మీకు ప్రైసింగ్ మారుతుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి చాలా విత్ ఇన్ నో టైం ఉరుకుతుంది బండిది. అండ్ బ్రేక్స్ కూడా క్రేజీ ఉన్నాయి. కాకపోతే నాకు ఇంకా కొంచెం బ్రేక్ బైట్ ఏమనిపిస్తుంది తెలుసా, బ్రేక్ యాక్చువల్లీ వెరీ షార్ప్ ఉన్నాయి కానీ ఇంకా కొద్దిగా స్పాంజ్ ఉంటే బాగుంది అనిపించింది. దిస్ ఈస్ వే టూ షార్ప్ టైప్. కొద్దిగా ఫీడ్బ్యాక్ సరిగ్గా లేదు. బేసిక్ గా బ్రేక్ బైట్ బాగుంది, బ్రేకింగ్ అంతా బాగుంది, కానీ బ్రేక్ ఫీడ్బ్యాక్ కొంచెం అక్యురేట్ లేదు. అండ్ దీని అసలు చాలా ఫీచర్స్ ఉన్నాయి మీకు, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వగేరా. నేను ఆల్రెడీ దీనిపైన రివ్యూ చేశాను, మీరు కావాలంటే అది పోయి చెక్ చేయొచ్చు. కానీ దిస్ ఈస్ మోర్ లైక్ ఎ రైడ్ రివ్యూ. నాకు ఒకసారి దీని రియల్ వరల్డ్ రేంజ్ ఎంత ఉంది, దీని సీన్ ఏంటి, అసలు నడుపుతున్నప్పుడు అదొక్కటి తెలుసుకోవాలనేసి ఉంది. మిర్రర్ ఎట్లా సెట్ చేయాలో అర్థమే అవుతలేదు. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తా బలిస్టిక్ మోడ్. ఓకే, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ ఉంది. అరే ఉరుకుతుంది బండి లిటరలీ. అండ్ సౌండ్ కూడా ఆ ఫైటర్ జెట్ సౌండ్ అని కొంచెం ఆ ఫైటర్ జెట్ ఏదైతే వైబ్ ఇస్తుందో సౌండ్, ఆ సౌండ్ రావడానికి దీని నుంచి ట్రై అయితే చేశారు. అక్యురేట్ లేదు కానీ వెరీ గుడ్ కంపేర్ టు వేరే ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్ వీడియో కంటే అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంది సౌండ్. అండ్ ఇది సిటీలో మీరు ఓవర్టేక్ చేయాలన్నా, ట్రాఫిక్ లో ఫిల్టర్ చేయాలన్నా ఆహా. కానీ దీనిలో ఇంకొకటి ఏదైతే గ్లైడ్ మోడ్ ఉందో, లెట్ మీ పుట్, సో ఇది అంత పవర్ఫుల్ అయితే లేదు. దిస్ ఈస్ మోర్ లైక్ అన్ యాక్టివా స్కూటీ అనొచ్చు. గ్లైడ్ అయితే మీకు రేంజ్ చాలా ఎక్కువ, కానీ గ్లైడ్ లో వెరీ అంత ఎంజాయ్ చేయలేరు గ్లైడ్ లో. ఓకే, దెన్ కమ్స్ కాంబాట్ మోడ్ ఈస్ మోర్ లైక్ 200 or 250cc బైక్ అనిపిస్తుంది నాకు. గ్లైడ్ ఈస్ 110 అయితే ఇది 200 to 250cc బైక్. ఇదిగో ఈజీగా వెళ్ళిపోతుంది బండి. అండ్ బ్రేక్స్ కూడా క్రేజీ పడుతున్నాయి అసలు. ఇంకొంచెం బ్రేక్ ఫీడ్బ్యాక్ బాగుంటుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చేది మజా దీంతో అయితే. ఓహో, కాంబాట్ మోడ్ ఇస్ ఆల్సో లవ్లీ. అసలు నిజం చెప్తున్నా, ఈవీ పైన చాలా డిబేట్ ఉంది, నేను చెప్తాను, నేను మాట్లాడతాను. ఇంకోటి దీనికి రీజన్ కూడా ఆల్మోస్ట్ 9 levels ఉన్నాయి. బేసిక్ గా 10 levels అంటారు, 0 నుంచి కౌంట్ చేస్తారు వీళ్ళు. సో 9 levels పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం లేదు, థ్రాటిల్ వదిలేస్తే ఆటోమేటిక్ గా బైక్ ఇంజన్ బ్రేకింగ్ లెక్క ఇది బ్రేక్ వేసుకుంటుంది. సో మీకు ఒకసారి అయితే మోడ్స్ కూడా చూపించేస్తా. ఎండబడుతుంది. సో ఇది మన బండి గురించి నావిగేషన్, ట్రిప్, సెట్టింగ్స్, కంట్రోల్స్, డాక్యుమెంట్. సో దీనిలో మీరు డాక్యుమెంట్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్లూటూత్, బ్యాటరీ. ఓకే, సో బ్యాటరీకి వెళ్తే 77% ఉంది. 80కి లిమిట్ పెట్టారు, ఎందుకంటే అంటే 100 చేశారు అనుకోండి బండిది బ్యాటరీ పాడవుతుంది. సో 80కి లిమిట్ చేసి ఛార్జింగ్ పెట్టారు, అందుకే మనకి ఈరోజు 80కే దొరికింది. బ్లూటూత్ అండ్ దీనిలో మీరు లైసెన్స్, మీ ఆర్సీ, అవన్నీ డాక్యుమెంట్స్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. డ్రైవర్ లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ మీరు బేసిక్ గా ఫోన్ కూడా తీయక్కర్లేదు. అండ్ దెన్ కంట్రోల్స్ లో పర్ఫార్మెన్స్ కంట్రోల్లోకి వెళ్ళేసి రీజన్ బ్రేకింగ్. సో రీజన్ బ్రేకింగ్ ఐ వాంట్ లెట్స్ సీ 9 పెట్టుకుందాం. ట్రాక్షన్ కంట్రోల్ ఇస్ ఆఫ్. ఏబిఎస్ కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. హిల్ హోల్డ్ ఉంది దీనిలో, బేసిక్గా ఏం లేదు. నేను ముందుకెళ్ళానా, వెళ్ళి ఇప్పుడు ఇక్కడ బ్రేక్ వేసి ఆగా. సో ఇక్కడ హెచ్ అని వచ్చిందా, హిల్ హోల్డ్. సో బండి ముందుకి వెనకాలకి వెళ్ళదు, ఎక్కడుంది అక్కడే స్టక్ అయిపోతుంది. నెక్స్ట్ సెట్టింగ్స్, డిస్ప్లే బ్రైట్నెస్, సౌండ్ అండ్ డీప్ స్లీప్ అండ్ టైమ్ జోన్, బేసిక్గా మన సెట్టింగ్స్ అనమాట. సో లెట్స్ గో. దీనిలో ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ కూడా ఉంది బై ద వే. అండ్ రేర్ సస్పెన్షన్ వచ్చేసి కొంచెం స్టిఫ్ అనిపిస్తుంది నాకు, కొద్దిగా గట్టిగా ఉంది రేర్ సస్పెన్షన్, బట్ ఇట్స్ మేనేజబుల్. నాకు తెలిసి అది కూడా ప్రీలోడ్ సెట్ చేసుకోవచ్చు.
అండ్ ఇంకొకటి ఐ ఫెల్ట్ కొంచెం మెత్తగా ఉంటే బాగుండు అనేది సీట్ ఈస్ ఎ బిట్ స్టిఫర్ సైడ్, కొంచెం స్పోర్టీ సైడ్ ఉంది బండి అయితే, వెరీ స్పోర్టీ. కానీ మీరు సిటీలో ఒక ఎలక్ట్రిక్ బైక్, మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళి రావాలి, మీరు అటు ఇటు తిరగాలి, అప్పుడప్పుడు మినీ రైడ్ చేయాలి అంటే మాత్రం దిస్ ఇస్ ది ఓన్లీ బైక్ విచ్ గివ్స్ యూ 260 రేంజ్. అలా మాకు తెలిసిన ఒక అన్న దగ్గర ఈ బండి ఉంది, తనకి 260 నుంచి 280 దాకా రేంజ్ వస్తుందంట సిటీలో. ఫార్ షూర్ పక్కాగా వస్తుంది, చాలా రోజుల నుంచి వాడుతున్నాడు. సో ఆ రేంజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎవర్రా హార్న్ల మీద హార్న్లు. ఇప్పుడు బెలస్టిక్ పెట్టుకుందాం. వా బెలస్టిక్ లో అయితే గుంజుతుంది. బా ఎంత ఈజీ టు మన్యూవర్ ఉంది తెలుసా ఇది. లిటరల్ చెప్పాలంటే దీన్ని అలవాటు చేసుకుంటే మాత్రం మీరు దీన్ని పండ పెట్టి ఆడుకోవచ్చు. సో ఇప్పుడు ఇది స్లోప్ ఉంది, నేను ఏం లేదు బ్రేక్ వేసి కూర్చుంటా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఈ బైక్స్ కి, మన ఎనీ బైక్ కి. ఇలా సిస్టమ్ ఏం చేయక్కర్లేదు, లిటరల్ ఇట్లా కూర్చుంటా. ఎలక్ట్రిక్ బ్యాటరీ కూడా డ్రైన్ అవ్వదు, నేను చెల్లు కూర్చుంటా ఎంతసేపు అయినా హ్యాపీగా కూర్చోవచ్చు. బాబా. అండ్ ఇంకోటి ఏంటంటే దీని బటన్స్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్. అల్ట్రావైలెట్ నాకు నచ్చేది అదే. ఇట్స్ వెరీ గుడ్ ఆర్&డి. మీరు ఒక 4 years ఆగండి, 4 years లో యూ విల్ సీ అల్ట్రావైలెట్ ఇన్ నెక్స్ట్ స్టేజ్. ఇప్పుడు వీళ్ళదే ఫాస్టెస్ట్ ఇండియన్ సూపర్ బైక్ బేసిక్ గా. సో ఫాస్టెస్ట్ ఇండియన్ అని పిలుస్తున్నారు వాళ్ళు. సో మీరు జస్ట్ వెయిట్ చేస్తుండండి, దీని టెసరాక్ ఇంకా షాక్ వేవ్ కూడా రాబోతుంది. అల్ట్రావైలెట్ విల్ బి ది లీడింగ్ బ్రాండ్ ఇన్ ఈవీ ఇన్ నెక్స్ట్ 4 or 5 years లోపల. ట్రస్ట్ మీ. వాళ్ళ ప్యానలింగ్ చూడండి, అసలు ఈ ప్యానల్ క్వాలిటీ చూడండి. బాబా అసలు ప్యానల్లో మూమెంట్సే లేవు. హార్న్ ఈజ్ ఓకే, మన బండ్లలో హార్న్లు ఎప్పటికీ బాగోదు, అది ఎప్పటికీ అవ్వదు అది. నో లెట్స్ సీ, ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. ఒకటేంటంటే మీకు వేరే బైక్స్ అంతా వెయిట్ బేసిక్గా కొంచెం ఆ బ్యాటరీ వెయిట్ తెలుస్తుంది, వేరే బైక్స్ లా లేదు. ఏమైనా ఓవర్టేక్ లాంటివి ఏమైనా చేయాలంటే మాత్రం దిస్ బైక్ విల్ కిల్ ఇట్. ఈజీగా ఓవర్టేక్ చేస్తుంది. ఇవా బా రే సస్పెన్షన్ ఈజ్ వెరీ స్టిఫ్. చిన్న బంప్స్ కూడా తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ప్రీలోడ్ సాఫ్ట్ చేసుకోవాలి. అసలు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు కదా జనాలు, అసలు పక్కన కూడా చూడట్లేదు. మీకు ఇన్ కేస్ ఏంటి టాప్ స్పీడ్ అలాంటివి కావాలంటే మీరు నా రివ్యూ వీడియో చూడొచ్చు, దాంట్లో ఫుల్ ఉన్నాయి. ఇది జస్ట్ సిటీలో ఎలా ఉంటుంది అని చెప్పి. సో మనకి చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది అసలు ఎలక్ట్రిక్ వర్సెస్ ఐస్ ఏది బెస్ట్ అది ఇది అని. సో నన్ను అడిగితే మీరు సిటీలో నడుపుతున్నారంటే ఐ విల్ ఎనీ డే చూస్ ఎలక్ట్రిక్. సిటీలోకి ది బెస్ట్ ఇస్ ఎలక్ట్రిక్. లేదు మీరు రైడ్ చేయాలి, లాంగ్ టూరింగ్ కూడా చేయాలంటే ఎలక్ట్రిక్ ఇస్ నాట్ అన్ ఆప్షన్ ఇప్పుడు. ఎందుకంటే మీరు చూసుంటే దీన్ని లేదాకి కూడా తీసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఒక ఫాస్ట్ చార్జర్ దొరుకుతుంది అనమాట, బూస్ట్ చార్జర్ అని. అది తీసుకొని బ్యాక్ ప్యాక్ లో పడేసి వెళ్ళిపోయి దీనికి మీకు టూరింగ్ సెటప్ కూడా ఉంటుంది, చేసుకోవచ్చు కావాలంటే. సో మీరు ఎక్కడైనా రెస్టారెంట్ లో ఫుడ్ దగ్గర ఆగినా కూడా మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఛార్జింగ్ కూడా ఇస్తారు, పెట్టుకోండి అని చెప్తారు. వాళ్ళకి ఎంత పోతుంది చెప్పండి, ఒక 100 రూపాయలు ఇస్తా అంటే వదిలేస్తారు వాళ్ళే. సో మీకు మంచిగా బ్యాటరీ కూడా ఫుల్ అయిపోతుంది. సో మీరు అలా చూసుకుంటే మీకు ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మీరు దీంతో టూరింగ్ చేసినా కూడా మీకు ఎంత తక్కువ కాస్ట్ లో మీరు ఇట్లా ట్రిపుల్ కొట్టదు తెలుసా. ఇంకోటి ఇది ఐస్ బండి కాదు, సో దీనిలో పెట్రోల్, ఇంజన్ ఆయిల్ ఇవంతా లొల్లు ఉండదు. ఓన్లీ ఇష్యూ బ్యాటరీ కేబుల్ పాడైనా బ్యాటరీ పాడైనా తప్ప మీకు వేరే ఏం పాడైనా ఇది నడుస్తూనే ఉంటుంది, బండి అనేది ఆగదు. అదొకటి. సో మెయింటెనెన్స్ వైజ్ కూడా ఇది వెరీ చీప్ మెయింటెనెన్స్, చాలా తక్కువ ఉంటుంది వీటి సర్వీస్ కానీ మెయింటెనెన్స్ కాస్ట్ అదంతా. అండ్ ఈ డిస్ప్లే కలర్ చూసారా, గ్లైడ్ మోడ్ లో మస్తుంది నియాన్ రాత్రిపూట. సో దీన్ని మెయింటైన్ చేయాలన్నా కూడా ఇట్స్ వెరీ ఈజీ, అంత కాస్ట్లీ ఏమి ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఇంకొక ఫీచర్ ఏముంది తెలుసా, మనం సడన్ గా బ్రేక్ ఎప్పుడైనా వేసాము అంటే దీనిలో రేర్ టైల్ లైట్ ఏదైతే ఉందో అది బ్లింక్ అయిపోతుంది అనమాట, బ్లింక్ కొడుతుంది ఎమర్జెన్సీ స్టాప్ లెక్క. సో అలా సేఫ్టీ ఫీచర్స్ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ యూఆర్ గెటింగ్ ఏ 260 రేంజ్ ఫర్ చార్జ్. అంటే బేసిక్ గా మీకు దీని రన్ కాస్ట్ ఎంత ఉంటుంది తెలుసా, ఆ 260 కిలోమీటర్స్ కి మీరు 280 రూపీస్ ఏమో కడతారనుకుంటా ఇంట్లో కరెంట్ కి. 280 రూపీస్ కి విల్ గో 260 అంటే ఇమాజిన్. నేను అది కూడా బెలస్టిక్ మోడ్ అన్ని కలిపి చెప్తున్నాను, ఇన్ కేసు ఎవడైతే రఫ్ గా నడుపుతారో బెలస్టిక్ మోడ్ లో అలా ఇలా మొత్తం కలిపి మీకు 300 రూపీస్ అవుతుందేమో మాక్సిమం చార్జ్ బిల్. అండ్ దాంట్లో యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్, తిరగడం ఎంజాయ్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు మీరు లిటరల్ గా చెప్పాలంటే. లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఈవీకి షిఫ్ట్ అవుతున్నారు. బేసిక్ వాళ్ళ దగ్గర ఐస్ బండ్లు కూడా ఉన్నాయి, కాకపోతే ఈవీ బండ్లు కూడా పెట్టుకుందాం అన్నారు జోన్ లో ఉన్నారు అనమాట ఇప్పుడు అందరూ. దీని వెయిట్ బ్యాలెన్సింగ్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది, సెంటర్ లో ఉంటుంది. అసలు ఆ రీజన్ బ్రేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా, ఏంది బ్రేకే వాడక్కర్లే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బ్రేక్. బాబా. సో ఎలక్ట్రిక్ లో నాకు ఈ రీజన్ చాలా ఇష్టం యాక్చువల్గా. ఒకటి ఏంటంటే 2 బెనిఫిట్స్ దాంతో, మీరు బేసిక్ గా బ్రేక్ వేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా బ్రేక్ వేసుకుంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి దానివల్ల మీకు బ్యాటరీలో ఇంకా ఎక్కువ ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది.
విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఇమాజిన్, మీకు బ్యాటరీ కూడా ఎక్కుతుంది, బ్రేకింగ్ కూడా వేసుకుంటుంది, మీకు ఇంకా కష్టం కూడా తగ్గిస్తుంది, అండ్ రేంజ్ కూడా పెరుగుతుంది. సో చాలా మందికి ఈ డిబేట్ ఉంది, ఈవీ ఇండికేటర్ సౌండ్. సో చాలా మందికి టాపిక్లో డిబేట్ వేస్తారనమాట, ఈవీ మేము ఓన్లీ ఐస్ బండ్లు నడుపుతాం. ఐ అగ్రీ, మనకి ఫ్యూచర్లో ఐస్ ఉండకపోవచ్చు, ఉంటే ఓన్లీ ఈవీసే ఉంటాయి. సో ఇప్పుడే మనం ఎంజాయ్ చేయొచ్చు ఇవన్నీ బైక్స్, ఇంజన్స్ ఇవన్నీ. బట్ ఇన్ కేస్ ఎవరో ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు, కొంచెం మనీ మ్యాటర్లో మాత్రం ఆలోచిస్తే ఇది ఎక్స్పెన్సివ్ కొనడానికి, కానీ మీకు రన్నింగ్ కాస్ట్ మ్యాటర్లో వచ్చేసరికి ఇది చాలా చీప్ అయిపోతుంది. సో ఇన్ కేస్ చాలా మంది ఉంటారు బైక్స్ రానోళ్ళు, హూ వాంట్ టు రైడ్ ఎ బైక్ లాంటి మెషిన్, కానీ బైక్ రాదు వాళ్ళకి ఇది. ఇంకోటి డైలీ ఆఫీస్కి ఫ్యామిలీ బైక్ లాగా వాడాలి, డైలీ ఆఫీస్కి వాడాలి, అప్పుడప్పుడు ట్రాక్స్కి తీసుకెళ్ళాలి, లేదు పోనీ అప్పుడప్పుడు టూరింగ్కి తీసుకెళ్లాలన్నా వాడచ్చు. ఇట్స్ అన్ ఆల్ రౌండర్ బైక్ అని చెప్తాను నేనైతే. సో ఈవీ పైన అంత హేట్ అయితే చూపించకండి, యూ నీడ్ టు అడాప్ట్. మీరు అడాప్ట్ అవుతూ ఉంటేనే మంచిది. ఇప్పుడు హైబ్రిడ్ కార్స్ లో పవర్ ఇంకా మైలేజ్ రెండు కలిపి వచ్చినప్పుడు అందరు ఎంత హ్యాపీ అయ్యారు. సో అప్పుడప్పుడు ఇవి కూడా అడాప్ట్ చేసుకోవాల్సింది వస్తుంది. మోర్ లైక్ ఈకో ఫ్రెండ్లీ ఇవన్నీ నేను తీయను కానీ టాపిక్, ఇది మోర్ లైక్ ఎన్ ఎఫిషియన్సీ. మీకు మనీ మ్యాటర్ లో కానీ మీరు ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఒక 5 lakhs పెట్టి ఒక RS 457 Duke 390 తీసుకున్నారు, మీరు ఊరికే తిప్పితే పెట్రోల్ అయిపోతుందని బాధపడి మీ డబ్బులు సరిపోవట్లేదని చెప్పి దాన్ని పక్కన పడేయడం కంటే ఇది ఇలాంటివి తీసుకొనేసి అసలు ఛార్జ్ చేసుకోవడమే తిరగడం, ఛార్జ్ చేసుకొని తిరుగుతూనే ఉండొచ్చు, ఎవ్వడు ఆపేటోడు కూడా ఉండడు. హ్యాపీగా మళ్ళా గ్లైడ్ పెడదాం, బ్యాలిస్టిక్ లో పెడదాం. రేర్ టైర్ కూడా బ్రేకింగ్ ఎంత బాగుందంటే, రేర్ స్లైడ్ అవ్వుకుంటూ బ్రేక్ వేసుకుంటుంది తెలుసా. అయితే మనం ఇంకొంచెం తిరిగేసి వద్దాం ముందుకెళ్ళి. బాబా నెక్స్ట్ లెవెల్ ఉంది దీన్ని బ్రేకింగ్ సిస్టమ్ అయితే. సో మీరు అలా 9 levels పెట్టుకోవచ్చు, మీకు ఎలాంటిది కావాలో అలా, మీకు ఎంత కంఫర్ట్ ఉంటే అంత. సో ఇప్పుడు దాకైతే మనం ఎంత నడిపామో దానికి మనకి ఇంకా 74 వచ్చింది బ్యాటరీ. బేసిక్గా నేను ఎన్ని కిలోమీటర్స్ వచ్చినా చూసుకోలేదు, 0 చేసేది ఉండే అబ్బా ట్రిప్. సో గైస్ వీ హ్యావ్ 74%. దిస్ రైడ్ ఆల్రెడీ 8.2 kilometers. ఓకే నైస్. అయితే 6%లో మనకి 8.2 kilometers వచ్చాం, 0 చేసి ఇచ్చాడు మనోడు. లెట్స్ సీ ఇప్పుడు ఎంత వస్తుందో అని చెప్పేసి. అండ్ ఇక్కడ బ్యాటరీ ఎంత వాడుతుందో కూడా చెప్పేస్తుంది, 58 Wh/km. సో ఈ బ్యాటరీది కూడా మీకు 58 ఉంది కదా, అది 40 అలా ఉంటే మీకు చాలా ఎక్కువ రేంజ్ వస్తున్నట్టు. ఇది ఎంత నెంబర్ ఎంత హై అయితే మీకు అంత తక్కువ రేంజ్ వస్తున్నట్టు, మీరు అంత పవర్ వాడుతున్నట్టు అనమాట బేసిక్గా. ఇస్ ఇట్ ఎ జోక్? ఏంది ఇది ఇంత దారుణంగా పర్ఫామ్ చేస్తుంది ఇది పవర్, నెక్స్ట్ లెవెల్. రేర్ వీల్ స్పిన్ అవుతుంది ఖాళీ. ఇక్కడ యూటర్న్ తీసేసుకుందాం, ఏమైనా ఆపాడా. సో చూస్తున్నారుగా మీరే, కంట్రోల్ చేయడం కూడా ఇట్స్ వెరీ ఈజీ. కొంచెం ఆ బ్యాటరీ వెయిట్ అయితే తెలుస్తుంది లెఫ్ట్ రైట్ తిప్పుతున్నప్పుడు, బట్ ఇట్స్ స్టిల్ వెరీ మేనేజబుల్ వెయిట్. కింద కామెంట్ డౌన్ అయితే పక్కా చేయండి, మీరు ఎలక్ట్రిక్ బైక్స్కి అడాప్ట్ అవుతారా, తీసుకుంటారా? మీరు ఇన్ కేస్ ఎలక్ట్రిక్ వాడేటోళ్ళు ఉన్నారంటే మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన, అండ్ తీసుకున్నా కూడా అండ్ మీకెంత సేఫ్ అనిపిస్తుంది ఎలక్ట్రిక్ బండ్లు. చాలా మంది భయపడుతున్నారు బికాస్ ఆఫ్ ఓలా స్కూటీస్ పేలడం, బట్ ఇప్పుడు అవి పోయినాయి. ఎస్పెషల్ అల్ట్రా వైలెట్లో అయితే అలాంటి కేసు ఒక్కటి కూడా లేదు. సో మీరు కంగారు పడాల్సిందైతే ఏం లేదు. అండ్ మీరు ఒక ఈవీ, మీకు ఒక 5 lakhs బడ్జెట్ ఉంటే మీరు ఒక ఈవీ చూస్ చేస్తారా? నేను చూసా చాలా మంది కొన్నారు, బట్ మీరు కొంటారా ఇలాంటి బండిని రోజు వాడడానికి అనేది కింద కామెంట్ డౌన్ అయితే చేసి చెప్పండి. ఇదేం ఫ్రేమ్ స్లైడర్ రా, వైబ్రేషన్ ఎక్కువ రావట్లేదా? మాకు అరే క్లచ్ ఎదురా దీనికి, అబ్బా ఎలక్ట్రిక్ కదా, షిట్. పవర్ఫుల్ మోడ్ ఏది చెప్పు. సో గైస్ కుసాకు వచ్చాం కదా, వచ్చినప్పుడు వర్షం పడ్డది, ఫుల్ పడ్డది. సరే వర్షం పడుతుంది కదా అని సందీప్ అన్న వాళ్ళతో బయటకు వెళ్ళేసి వచ్చే లోపల టైం ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో బండి బేసిక్గా ఎక్కువ తిప్పలే. బట్ డోంట్ వరీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఈ బండి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మీకు స్పెసిఫిక్ ఏదో వీడియో కావాలి అంటే కూడా లెట్ మీ నో, వీ కెన్ డూ. ఎందుకంటే ఈ బండి మనం మళ్ళీ తెచ్చుకోవచ్చు కావాలనుకుంటే. ఆ స్పెసిఫిక్ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏం కావాలో. రేంజ్ వైజ్ అయితే యాక్చువల్లీ చాలానే వస్తుంది, ఇంకా 68% ఉంది. నేను సందీప్ అన్న అందరు నడిపారు దీన్ని, ఫుల్ నడిపారు. అయినా అది కూడా నార్మల్ మోడ్ లో కూడా కాదు, బలిస్టిక్ మోడ్ లో నడిపారు. అంత నడిపాక కూడా ఇది ఆల్మోస్ట్ 68% ఉంది, విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అబ్బా ఇది ఒక తలనొప్పి కదా, ఇట్లా హిల్ అసిస్ట్ పడిపోతుంటే. ఓకే, బ్రేక్ నొక్కగానే హిల్ అసిస్ట్ పోతుంది, సో నో ప్రాబ్లం. ఓకే నైస్, చాలా ఈజీ, చాలా క్విక్ గా ఎంగేజ్ అవుతుంది హిల్ అసిస్ట్ అయితే.
నిజంగా చెప్తున్నా, వెరీ ఫన్ టు రైడ్ బైక్ ఇది అయితే. సో నేను రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి 260 నాకు తెలిసినంత వరకు. నాకు తెలిసిన ఒక అన్న దగ్గర ఉంది, అన్న నడిపేదానికి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ కాబట్టి ఇప్పుడు దీనిలో 9 లెవెల్స్ ఆఫ్ రీజన్ ఉంది. సో మీరు ఏ రీజన్లో వాడుతున్నారు, మీరు ఎలా వాడుతున్నారు దాన్ని బట్టే మీకు రేంజ్ వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ రైడర్ టు రైడర్. సో 260 ఇవ్వగలుగుతుంది అంటే విచ్ మీన్స్ యూ గైస్ కెన్ గెట్ ఈజీలీ 150 ప్లస్ ఈవెన్ ఇఫ్ యూ రైడ్ ఇట్ రఫ్. చాలా ఈజీ టు మన్యూవర్ అబ్బా. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసి పెట్టుకోవడం బెటర్ కార్నర్ కొట్టేటప్పుడు. లేదు టైర్ గ్రిప్ లేదంటే మాత్రం బండి స్లిప్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ప్రొడ్యూసింగ్ 100 Nm ఆఫ్ టార్క్, 40 bhp విచ్ ఇస్ నాట్ ఎ జోక్. అసలు చూడండి స్పీడ్స్ అయితే ఇట్స్ పుట్టింగ్ అప్ ఈజీగా. దీని టాప్ స్పీడ్ కూడా అరౌండ్ 152 to 158 దాకా వస్తుంది మీకు, అదైతే ప్రాబ్లం లేదు. హెడ్ లైట్స్ చూద్దాం. హెడ్ లైట్స్ ఆర్ డీసెంట్ ఎనఫ్, నాట్ గ్రేట్ యాక్చువల్లీ. పక్కనున్న యాక్టివా ఇంకెక్కువ వస్తుంది టు బి ఆనెస్ట్. హెడ్ లైట్స్ ఆర్ వెరీ డీసెంట్. ఎల్ఈడి సెటప్ ఐ విష్ ఇంకా కొంచెం ఎల్ఈడి సెటప్ బాగుంటుంటే అయిపోవు. యా హెడ్ లైట్స్ షుడ్ బి బెటర్ ఆన్ దిస్ బైక్. వా బా 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 ఎంత స్మూత్ గా ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది అబ్బా. బైక్ ఈస్ వెరీ స్మూత్ బికాజ్ ఇట్స్ అ బ్యాటరీ బైక్. ఇట్ ఈస్ ఫ్రీకింగ్ స్మూత్. సస్పెన్షన్స్ ఒకటి సెట్ చేసుకుంటేనా ఇంకా ఈ బండి పెట్రోల్ కూడా లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు నడపచ్చు దీన్ని. అసలు బ్రేక్ బాగా పడుతుంది. అసలు ప్రాబ్లం బ్రేక్తో కాదు, బ్రేక్ ది ఫీడ్బ్యాక్ లేదు. అంటే నేను ఇంత ప్రెషర్ పెడితే నాకు ఇంతే స్లో అవ్వాలి, ఇంత తొందరగా స్లో అవ్వాలి అనేది లేదు. బయట ఫీల్ తెలుస్తలేదు. మనం ఎంత ప్రెషర్ కావాలి అంత ప్రెషర్తో బ్రేక్ చేయొచ్చు కానీ ఆ ఫీల్ అనేది లేదు. అంటే నేను ఎంత నొక్కుతున్నా అనేది తెలిసి వస్తలేదు. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. బా సో ఇప్పుడైతే బెలాస్టిక్ మోడ్లోనే నడిపేద్దాము. సో మనం రఫ్ ఫిగర్ వేసుకోవచ్చు. అది కూడా అలాయిలో కూడా కాదు, చాలా రఫ్గా నడుపుతున్నాను నేనైతే దీన్ని. 66% ఉంది. దిస్ రైడ్ 2 km. ఓహో ఓడో డిఫరెంట్ షిట్ మ్యాన్. అది దిస్ రైడ్ అని చూపిస్తుంది, అంటే ఎవ్రీ రైడ్ కి ఎంత తిరిగామో చూపిస్తుంది అనమాట. ఇది నేను ఇంకా రీసెట్ చేసిన ట్రిప్ అనుకున్నా. ఇది కొంచెం అన్నాయింగ్ ఉంది స్పీకర్, అదైతే ఇండికేటర్ సౌండ్ ఉందో. ఐ నో ఇట్స్ ఎలక్ట్రిక్ సౌండ్ బట్ యా కొద్దిగా మన నార్మల్ బైక్స్ లాగా ఇండికేటర్ సౌండ్ ఏమైనా వచ్చినా బాగుండు. బట్ ఈ బైక్ కి దీని క్యారెక్టర్ ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఇట్స్ ఓకే. ఆహా. అండ్ దీని బాడీ ప్యానల్స్ కూడా అసలు చాలా చాలా అంటే చాలా టఫ్ ఉన్నాయి. అంత ఇలాంటి ప్లాస్టిక్, అది వెరీ గుడ్ ప్లాస్టిక్ క్వాలిటీ యాక్చువల్లీ. కానీ ఈ బండి ఎవరైనా కొంటున్నారు అంటే గెట్ ట్యాంక్ ప్యాడ్స్ గైస్. చచ్చిపోతారు, జారిపోతుంది, అసలు కూర్చోలేకపోతున్న సీట్ పైన. ట్యాంక్ ప్యాడ్స్ ఆర్ మస్ట్ ఫర్ దిస్ బైక్. అండ్ దీంట్లోనే మీకు స్ట్రీట్ వేరియంట్ కూడా వచ్చింది. ఇన్ కేస్ ఎవరికైతే ఇలా స్పోర్టీ ఫీల్డ్ వద్దో వాళ్ళ కోసం ఇలా హ్యాండిల్ బార్ పైకి ఉండేది కూడా వచ్చింది. సేమ్ బైక్ మొత్తం సేమ్ ఉంటుంది, జస్ట్ హ్యాండిల్ బార్ వస్తుంది క్లిప్ ఆన్ బార్స్ బదులు. రీజన్ ఇస్ నెక్స్ట్ లెవెల్. బ్రేక్ వేయక్కర్లేదు దానికి, అదే బ్రేక్. నైస్ మ్యాన్. అలా ఇది కొంటే మాత్రం ఎవరైనా వాళ్ళు బెలాస్టిక్ మోడ్ మాత్రమే నడుపుతారు 101%. దీని బ్యాలెన్స్ కూడా సెంటర్ లో చాలా బాగుంది. అసలు కాలు అంత ఈజీగా కింద పెట్టాల్సిన అవసరమే రావట్లేదు. నేను చెప్తాను మీకు, ఎక్కడైనా ఆగినప్పుడు కాలు ఎంతసేపు కింద ఉంచాను నేను, అసలు లిటరల్ గా స్ట్రేట్ గానే పోతుంది. సెంటర్ అంత ఉంది ఇవ్వండి, ఇంకా కాలు కింద పెట్టలే సి ఈజీగా అట్లనే వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు పెట్టా కాలు. నైస్ మ్యాన్. అండ్ అసలు ఇప్పుడు ఇలా ఆపాం కదా, హీట్ లేదు, వైబ్రేషన్స్ లేదు, సౌండ్ లేదు. ఎవరికైతే పీస్ఫుల్ రైడింగ్ కావాలో, ఎఫిషియన్సీ కావాలో, ఎక్కువ రేంజ్ తిరగాలి తక్కువ ప్రైస్ లో, అండ్ సర్వీసింగ్ కూడా తక్కువ ఉండాలో, అండ్ పవర్ కూడా కావాలో వాళ్ళకి ఈ బైక్ అయితే అసలు స్పెసిఫిక్ గా వాళ్ళకి ఈ బైక్. అసలు ఎవరికైనా ఒక సూపర్ బైక్ ఉంది, వాడికి ఇంకొక బండి కావాలంటే వాడు ఇదే బైక్ తీసుకుంటే సాటిస్ఫైడ్ ఉంటాడేమో. సిటీలో దీన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అసలు ఈజీగా. ఎస్పెషల్లీ దీనికి ఉన్న ఇన్స్టెంట్ టార్క్ అయితే, ఎంత ఇన్స్టెంట్ టార్క్ అంటే అసలు ఎవరినైనా దాటాలి అన్న కళ్ళు మూసుకొని దాటేయచ్చు. దీని రేర్ టైర్ స్లిప్ అయితేనే ఉంది బ్రేక్ వేస్తుంటే. అసలు వెరీ స్మూత్ బైక్, వెరీ స్మూత్. సో చాలా మంది ఓలా స్కూటీ, ఏథర్ స్కూటీ లేదంటే అల్ట్రా వైలెట్ టెసరాక్ అనేసి రాబోతుంది, అదే తీసుకోవాలనుకుంటున్నారా అంటే నన్ను అడిగితే వెయిట్ ఫర్ అల్ట్రా వైలెట్. ఎందుకంటే టెసరాక్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఈ బైక్ అంటే ఎక్కువ టెసరాక్ కోసమే నేనైతే వెయిట్ చేసేది. ఎందుకు అంటే దాంట్లో లిటరల్ గా లేని ఫీచర్స్ అంటూ లేదు. డాష్ ఉంది, డాష్ కెమెరా ఉంది, బ్లైండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, అలర్ట్ ఉంది, రైడర్ అలర్ట్. ఎవడైనా లెఫ్ట్ నుంచి వస్తుంటే లెఫ్ట్ బార్ కొంచెం వైబ్రేట్ అవుతుంది, లెఫ్ట్ నుంచి ఒకళ్ళు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పేసి, అవన్నీ ఫీచర్స్ ఉంది. 260 రేంజ్ ఉంది. అండ్ దీని వచ్చేసి క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేసి 330 ఫ్రమ్ కంపెనీ. కాకపోతే మనం స్మూత్ గా గ్లైడ్ మోడ్ లో నడుపుతూ ఉంటే మేబీ యూ కెన్ గెట్ 300 కూడా చెప్పలేము. బట్ నాకు తెలిసిన అన్న వాళ్ళైతే ఓనర్స్ రివ్యూ ప్రకారం అయితే ఇట్స్ గివింగ్ 260 రేంజ్ యాజ్ ఆఫ్ నౌ. రేంజ్ టెస్ట్ కావాలంటే మీరు ఏదైనా వీడియోస్ అయితే వచ్చేసి ఉంటుంటాయి ఈ పాటికి, దాన్ని చెక్ చేసుకోవచ్చు.
సో అలా అయితే ప్రాబ్లమే లేదు. నాకు దీని హిల్ అసిస్ట్ చాలా తొందరగా ఎంగేజ్ అవుతుంది, అది మస్తు నచ్చింది అసలు. ఎంత ఇన్స్టెంట్గా ఎంగేజ్ అవుతుంది అసలు హిల్ అసిస్ట్ అయితే. ఆల్రెడీ కొద్దిగా ఆగితే హిల్ అసిస్ట్ హిల్ అసిస్ట్ అయిపోయింది. మీరు ఆన్ చేసుకొని కూడా కూర్చోవచ్చు, పెట్రోల్ అన్న గోల్ అనే లేదు, లిటరల్ ఆన్ చేసుకొని ఇట్లానే కూర్చోవచ్చు. ఎవరు అడిగేటట్లేదు, రేంజ్ కూడా అస్సలు తగ్గదు. సో ఎలక్ట్రిక్ దానిలో మీరు ఇప్పుడు ఇది ప్రిఫర్ చేయొచ్చా లేదంటే ఏథర్ ఇవేమైనా తీసుకోమంటారంటే డిపెండ్స్ ఆన్ యువర్ రేంజ్ అండ్ యువర్ రైడింగ్ స్టైల్. సో ఏథర్, ఓలా ఇవన్నీ కూడా చాలా డేంజరస్ పుల్లే, క్రేజీ పుల్ చేస్తాయి, ఎందుకంటే ఇట్స్ అన్ ఈవీ ఇన్ ది ఎండ్. కానీ మీకు దానికంటే ఎక్కువ పుల్లు కావాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు గో విత్ F77 Mark II. దీని పుల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకొకటి ఏంటంటే వాటితో కంపేర్ చేస్తే దీని రేంజ్ ఎక్కువ, కానీ అవి 2 lakhsకే మీకు టాప్ ఎండ్ దొరుకుతుంది, ఇదేమో ఆల్మోస్ట్ 4.8 పడుతుంది. సో అకార్డింగ్ గా చూస్ చేసుకోండి మీకు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి రావడానికి వీటికి ఎంత అవుతుంది అది ఇదని. ఎందుకంటే నాకు తెలిసిన కొందరు ఓలా ఓనర్స్ కానీ ఏథర్ ఓనర్స్ కానీ రేంజ్ ఒకటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, అదంతా ఒక 120 90 అట్లా వస్తుంది రేంజ్. సో పవర్ కూడా అంత లేదు, రేంజ్ కూడా తక్కువే ఉంది, టాప్ స్పీడ్ కూడా దాని ఎంత 120 లేదా 100 వీటిల్లోనే ఉంటది, అండ్ అంత తక్కువ రేంజ్ కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి టైంలో నాకు ఈవీఏ కావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, పాకెట్ పైన రన్నింగ్ కాస్ట్ తక్కువ ఉండాలి, సర్వీస్ కాస్ట్ తక్కువ ఉండాలి, నేను దీంతో అండ్ క్వాలిటీ బాగుండాలి, రేంజ్ బాగుండాలి, బ్రేకింగ్స్ బాగుండాలి, అన్ని బాగుండాలంటే యూ హ్యావ్ టు గో విత్ అల్ట్రా వైలెట్. కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే ఉంది, బట్ ఇట్స్ వర్త్. కొనాలనుకుంటే మాత్రం చాలా మంచి వర్త్ ఇటే టోటల్ గా. దీనిలో ఉన్న ఫీచర్సే అలాంటిది. కానీ నన్ను అడిగితే హెడ్ లైట్స్ అయితే కొంచెం అప్గ్రేడ్ చేసుకోండి, బల్బ్స్ వే టూ లెస్, అసలు బల్బ్స్ అయితే అసలు చాలా తక్కువగానే ఉంది. అండ్ దీన్ని రేర్ ఏబిఎస్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఇన్ కేస్ ఎప్పుడైనా హైలైట్ ఏంటంటే దిస్ బైక్ యూ గైస్ కెన్ టేక్ ఇట్ ఆన్ ట్రాక్ కూడా, వాళ్ళే క్లెయిమ్ చేస్తారు అల్ట్రా వైలెట్ ట్రాక్ ఫ్రెండ్లీ కూడా అని చెప్పేసి. సో కావాలంటే మీరు ట్రాక్ కూడా తీసుకెళ్లొచ్చు. అరే నేను చెప్తున్నా కదా, నేను దీన్ని చాలా బ్రూటల్ గా నడుపుతున్నా. మీరు ఎప్పుడు నేను నా బైక్ కూడా ఇంత బ్రూటల్ గా నడపని చూసింటారు, ఎందుకంటే ఇది ఫస్ట్ థింగ్ ఐస్ ఇంజన్ కాదు, పాడవడానికి మోటరే కాబట్టి నేను ఎంత బ్రూటల్ గా నడిపినా అది విత్ స్టాండ్ అవుతుంది. అండ్ ఇప్పటికీ 80% నుంచి వీఆర్ ఇన్ 63. నేను ఇంత గట్టిగా నడిపాక కూడా 63లో ఉందంటే అసలు ఇది రేంజ్ యాక్చువల్లీ చాలానే ఇస్తుంది పక్కాగా. నేను సాగు కొడుతున్నాను నేను నిజంగా చెప్పాలంటే, ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నా దీన్ని. రేసు ఆపడం, ఎందుకంటే దీన్ని టెస్ట్ చేయాలి కాబట్టి మీకు రేంజ్ కూడా రియల్ వరల్డ్ రఫ్ గా నడిపితే ఎంత వస్తుంది అనేది కూడా మీకు కూడా తెలియాలి కాబట్టి నేను దీన్ని కొంచెం రఫ్ గా నడుపుతున్నాను. బ్రో అసలు ఆ బండి బ్యాలెన్స్ కి అయితే మెచ్చుకోవచ్చు, ఈజీగా బ్యాలెన్స్ అవుతుంది బండి. సో మీకు దీనిలో అయితే రేంజ్ యాంగ్జైటీ లాగైతే ఏం ఉండదు. అండ్ సర్వీస్ కాస్ట్ ఇవన్నీ ఇన్ కేస్ అల్ట్రా వైలెట్ ఓనర్స్ ఎవరైనా ఉన్నారు అంటే కింద కామెంట్ డౌన్ చేయండి, సర్వీస్ కాస్ట్ ఇవన్నీ ఎంత అవుతుందో. లేదంటే యూ గైస్ కెన్ చెక్ ఇట్ ఇన్ యూట్యూబ్. ఇది బేసిక్ గా నా రైడ్ రివ్యూ. నాకేమనిపిస్తుందని, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎలక్ట్రిక్, నేను ఎప్పుడు ఎలక్ట్రిక్ అగేన్స్ట్ లేకుండే. నేనే ఒక ఎలక్ట్రిక్ కార్ నడుపుతా, దాని వల్ల నాకు ఎలక్ట్రిక్ ఉన్న వాల్యూ తెలుసు. చాలా మందికి పెట్రోల్ కార్స్ అది ఇది, బట్ మీరు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మాత్రం ఫ్యామిలీ కోసం వీటికంటే యూ విల్ హ్యావ్ టు చూస్ ఎలక్ట్రిక్. మీకు రన్నింగ్ కాస్ట్ చెప్తున్నా కదా చాలా తక్కువ. మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ ఎలక్ట్రిక్ అసలు నో అన్నట్టే ఉండే. నేను కొన్నప్పటి నుంచి వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్ట్రిక్ కొనుక్కుందామా, ఒక కార్ అన్నట్టు ఉండే, బండి కాదు కానీ కార్ ఎప్పుడు కొందామా అన్నట్టే ఉన్నారు. బికాస్ ఇవి అంత ఎఫిషియెంట్ ఉంటాయి. మీరు చాలా పీస్ ఆఫ్ మైండ్, మీకు చాలా పీస్ఫుల్ గా ఉండొచ్చు. మీకు గోల్ ఉండదు, ఏముండదు. మనందరికి తెలుసు పెట్రోల్, ఇంజన్ ఆయిల్ ఖర్చులు, పెట్రోల్, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. గేర్లు సరిగ్గా వేయాలి, క్లచ్ పెట్లు పోతాయి, క్లచ్ కేబుల్లు, గోలా. దీనిలో జస్ట్ ఫోక్ ఆయిల్ లీక్ అయితే ఫోక్ సీల్స్, బ్రేక్ ప్యాడ్స్, ఇంకా క్లచ్ గిచ్చి అంటూ ఏం లేదు. అసలు ఇంకేం ఇష్యూస్ వచ్చే స్కోప్ లేదు. ఉన్నా కూడా వారంటీలో మీరు క్లెయిమ్ చేసేసుకోవచ్చు. సో అది కూడా ప్రాబ్లం లేదు. సో మీరు బేసిక్ గా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉండొచ్చు, రఫ్ గా నడపచ్చు. చూసారా స్లైడ్ అయిపోయింది. సో బేసిక్ గా మీరు పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉండొచ్చు, రఫ్ గా నడపచ్చు, దీని ఇష్టం వచ్చినంత తిరగచ్చు, ఎన్ని కిలోమీటర్స్ అయినా తిప్పండి, మిమ్మల్ని ఆపెట్టాడు అవ్వలేడు. ప్లస్ మీరు ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిక్ లో మనము జనరల్ గా పెట్రోల్ బండి ఏంటంటే మనం ఎంత తక్కువ తిప్పితే అంత బెటర్ మనకి పెట్రోల్ వైజ్. కానీ ఎలక్ట్రిక్ అలా కాదు. మీరు బేసిక్ గా మీరు చేసిన ఎంత ఇప్పుడు 4,60,000 ఖర్చు పెడుతున్నారో, మీరు బేసిక్ గా రోజుకి అట్లీస్ట్ ఒక 40 to 50 kilometers అలా తిరుగుతేనే మీకు ఈ బండి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. లేదంటే మీరు 2 lakhs లో ఏదో బైక్ స్కూటీయో తీసేసుకొని మీరు మంచిగా నడిపినా కూడా, రోజుకి తక్కువ నడిపినా కూడా మీకు అదే యాక్చువల్ గా ఎఫిషియెంట్. రోజు చాలా ఎక్కువ నడుపుతారు. బిజినెస్ లో ఎవరైతే బిజినెస్ నడిపిస్తున్నారో, ఆఫీస్కి వెళ్తున్నారో లేదా కాలేజ్కి వెళ్తున్నారో, రోజు ఎక్కువ తిరుగుతున్నారు, చాలా తిప్పుతాం మేము రోజుకి ఒక 80 kilometers అయినా తిప్పుతాం కళ్ళు మూసుకొని, లేదు 40 to 50 ప్లస్ తిప్పుతాం కళ్ళు మూసుకొని అన్న వాళ్ళకి మాత్రమే ఈ బండి. మీరు రోజు ఒక 30 kilometers లేదంటే 40 kilometers నడుపుతారు అంటే దీస్ బైక్స్ వోంట్ బి ప్రాక్టికల్ ఫర్ ద మనీ యు ఆర్ ఇన్వెస్టింగ్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఈ బండి గురించి ఏమైనా తెలుసుకోవాలని ఉంది, ఇది మర్చిపోయాను నేను వీడియోలో, ఏదున్నా కామెంట్ చేయండి. ఎనీథింగ్
నేను మళ్ళీ వస్తా, మళ్ళీ వీడియో తీస్తా. కావాలంటే స్పెసిఫిక్గా వీడియో తీస్తాను. అది ఆల్రెడీ రైడ్ వీడియో ఉంది, మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తా, చూసేయండి. లేదు మీకు అయినా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమో క్లారిఫికేషన్స్ మీకు కావాలి అంటే మాత్రం నేను మళ్ళీ దీన్ని పక్కాగా వీడియో అయితే తీస్తాను మీకు కావాలి అంటే. సో that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the